పుష్ప నుంచి ఎలా అనిపించింది అన్న? పుష్ప 2లో కిసిక్ సాంగ్ ఎలా ఉందంటే ఎటు చూసినా సీరియల్ అవపడుతుంది, ఏ టీవీ చూసినా సీరియల్ అవపడుతుంది. ముసలోళ్ళ కాంచి పెద్దల కాంచి ఫోన్లు పట్టుకున్నా అదే సాంగ్ అవపడుతుంది. ఎందుకంటే చాలా మంది ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు కిసిక్ సాంగ్ గురించి. ఆ దేవిశ్రీ ప్రసాద్ అస్సలు మ్యూజిక్ ఎలా ఉంది, సాంగ్ చూస్తుంటే ఎలా ఉందంటే విచిత్ర. పండుకున్న ఆమె గుర్తొస్తుంది, లేచిన ఆమె గుర్తొస్తుంది. శ్రీలీల సో సమంత కన్నా శ్రీలీల ఏ విధంగా మంచిగా డాన్స్ చేస్తుంది అనుకుంటున్నా? సమంత ఎటు పనికిరాదు బాయ్ శ్రీలీల ముందు చెప్తున్నా. సమంత అంటే ఒకప్పుడు, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఎవరు శ్రీలీల, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర లెగిస్తే శ్రీలీల, పండుకున్న శ్రీలీల. ఎందుకంటే అలా గుర్తొస్తుంది బాయ్. చెప్తున్నా మా రేంజ్ లో ఉంది అంటావా? ఆ రేంజ్ కి మించిపోద్ది. ఎందుకంటే చెప్తున్నా ఆ శ్రీలీల డాన్స్ అలా వేసింది, ఐఫ్ లో వేసింది. చిన్నపిల్లైనా మంచి స్టెప్పులు వేసింది ఐఫ్ లో. ఇంకా చూస్తుంటే ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ సీన్, ఆ స్టెప్పులు చూస్తే బరాబర్ కారిపోతుంది కోడికి చెప్తున్నా. ఎందుకంటే అలా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నా. ఆ సాంగ్ వల్లే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పేసి నేను కూడా అనుకున్నా. పక్కా పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నా. ఆ సాంగ్ ఈ సాంగ్ బీట్ చేస్తుంది అనుకుంటున్నారా? పక్కా బీట్ చేస్తారు. ఎందుకంటే ఆ సాంగ్ అప్పుడు, ఇప్పుడు పుష్ప 2 ఇది. ఎందుకంటే పక్కా బీట్ చేస్తా అని చెప్పేసిన. సీరియల్ అదిరిపోయిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఆ స్టెప్పులు కానించి, ఆ లుక్, ఆ డ్రెస్, కాస్ట్యూమ్ చూస్తుంటే అర్జున్ కి శ్రీలీల డాన్స్, సో ఇద్దరు మ్యాచ్ అయిందంటారా? పక్కా మ్యాచ్ అయింది. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ పక్కా ఏజ్ కూడా సరిపోతుంది. ఎందుకంటే చిన్నపిల్ల అయినా చెప్పేసి బరాబర్ యాక్టింగ్ కూడా చేస్తుందని చెప్పి నేను కూడా. సో అల్లు అర్జున్ లెవెల్లో శ్రీలీల డాన్స్ చేసింది అంటారా? పక్కా డాన్స్ చేసింది. ఎందుకంటే డీప్ గురించి వచ్చింది భయ్. అమ్మ మెడికల్ స్టూడెంట్, బయట అన్ని నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని నేర్చుకుంది. ఎందుకంటే పక్కా, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేసింది. సాంగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ సాంగ్ వల్ల సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో సినిమాలో ఈ సాంగ్ పెద్ద అసెట్ అవుతుంది అంటారా? ఒక బిగ్ ప్లస్ అవుతుంది అంటారా ఈ సాంగ్? పక్కా. ఓకే.